సీఎం సారు వారం రోజులు అమెరికా టూర్ వేసిండు కదా. తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొచ్చుడే లక్ష్యంగా మంత్రులను పెద్ద ఆఫీసర్లను ఎంబడేసుకొని అమెరికా గడప దొక్కిండు సీఎం సారు. మరి ఆడ ఏం చేస్తుండు, ఏం కథ అన్నది ఓ మల్కట్ల పోయి అరుచుకుందాం పాండ్రి. సీఎం రేవంత్ సార్ తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొస్తందుకు అమెరికా పోయిండు కదా. ఇక ఇన్వెస్టర్లు ఎన్ఆర్ఐల తోటి మీటింగ్ పెట్టి మాట్లాడుకొచ్చిండు. మన తెలుగోళ్లే కాకుండా తెల్లోళ్ళు కూడా మీటింగ్ కి హాజరుపడ్డారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే కంపెనీలకు ఎట్లా లాభం అవుతుంది, సౌలతులు ఎట్లున్నాయి, ఏం కథ అని అంతా చెప్పుకొచ్చిండు. ఇక సీఎం సార్ ఇట్లా పెట్టుబడులు తెస్తా అని పోయి తెలుగులో మాట్లాడినని ఎప్పటిలెక్కనే ఎక్కిరిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. సార్ పోయిన ఉద్దేశం అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు. పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకు ఇంగ్లీష్ వచ్చిన ఐఏఎస్లు ఉన్నారు. ఎన్ని కంపెనీలను తెచ్చినాము, ఎంత పెట్టుబడులు పట్టుకొచ్చినాం అన్నది మ్యాటర్ గానీ తెలుగులో మాట్లాడినామా హిందీలో మాట్లాడినామా అన్నది ముఖ్యం కాదు అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ ను తిప్పి కొడుతున్నారు. అటు సీఎం సార్ మన అసెంబ్లీలో అన్నట్టు కడ్డాయర్ల అమ్మే దుకాణంలో సేల్స్ మెన్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. హోటల్ వెయిటర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. మేము చిన్నప్పటి సంది సర్కార్ బలాల చదివి పెరిగిన వాళ్ళము, కార్పొరేట్ బలాల చదివిన వాళ్ళం కాదు అనే మాటని యాద్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పేజీలేమో సార్ ఇంగ్లీష్ మీద ట్రోల్ చేస్తుంటే కేటీఆర్ సార్ ఏమో సీఎం సార్ కు సీఎం సార్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిండు. మీరంతా మంచిగా అందరిని కలిసి తెలంగాణకు మంచి కంపెనీలను పట్టుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అనుకొచ్చిండు. మన దగ్గర ఉన్న సౌలతుల గురించి చెప్పుర్రి, మానవ వనరులకు డోగా లేదని చెప్పుర్రి, పర్మిషన్ అల్కకొస్తాయని చెప్పి కంపెనీలను పట్టుకరారి అని సలాలు ఏవట్టిండు. ఇక అది చూసి పదవులు లేకున్నా కానీ రామన్నకైతే పెట్టుబడులు దేవాలే, కంపెనీలు రావాలనే ఆరాటమే ఉంటుందని బీఆర్ఎస్ వాళ్ళు మురిస్తే సీఎం సార్ ను ఎన్ఆర్ఐలు ఎదుర్కొని ర్యాలీలు తీసుడు సెల్ఫీల కోసం మెగబడు చూసి కాంగ్రెస్ వాళ్ళు మురుస్తున్నారు. దొంగతనం అనేది ఒక ఆర్ట్. అది ఎవరికి పడితే వాళ్ళకి శాత కాదు. మినిమం డిగ్రీ కంటే తక్కువ చదివిన వాళ్ళకే ఆ పని శాతనైతది. ఆగో దొంగతనం గురించి గిట్లా చెప్తున్నావు బుజ్జి, నీకేమన్నా పిచ్చా అంటారా? నాకు పిచ్చి లేదు గాని కొందరు దొంగతనాలు చేసే తీరు చూస్తే మటుకు నిజంగానే పిచ్చిలేస్తుంది. అరే గిసొంటి ఐడియాలు ఏడికెళ్ళి వస్తాయో తెలియదు కానీ ఇంత కూడా అనుమానం రాకుండా ప్లాన్లు చేస్తుర్రు. ఇగో గీళ్ళు కూడా గట్లనే ఉన్నారు. కాకుంటే జర హై రేంజ్ దొంగతనం ఇది. బయట ఆకిట్లా పెట్టిన బండ్లకెళ్ళి పెట్రోల్ దోసుకపోయిన దొంగతనాలు చూసినాం గాని గీ లెవెలో జర ఎక్కువ రేంజ్ దొంగలు ఉన్నట్టుర్రు. లారీలకెళ్ళి డీజిల్ గుంజుతుర్రు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల ఆయిల్ చోరీ ముఠా కథలు ఇవన్నీ. మళ్ళా దొంగతనం చీప్ గా చేసుడు కాదు, వాళ్ళు చేసే దోపిడీలో ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ పర్ఫెక్షన్ ఉండేటట్లు ప్లాన్ చేస్తుర్రు. ఎట్లా అంటే ఎవ్వలకు జర్రంతా కూడా అనుమానం రాకుండా ఇట్లా కార్లు వచ్చి దాన్ని బంకులకు తీసుకుపోతున్నట్టు తీసుకుపోయి మెల్లగా అగో ఆ లారీ పక్కకు ఆపిర్రు. కథమిగా వచ్చిన పని దబ్బ కానిచ్చుడే. ఇలా తెలివి చూసిర్రా, కార్ అడ్డం పెడితే ఎవ్వరు గుర్తుపట్టారని పెద్ద ప్లానింగే వేసిర్రు. కాకుంటే సీసీ కెమెరాలు అనేటివి ఉంటాయి కదా, అవి ఎవ్వల బండారమైన బట్ట బయలు చేసేటి. ఇక అవి చూసే పోలీసోళ్ళు దోలాడే పనుల పడ్డారు. ఏందో ఏమో ఇంత కాయ కష్టం చేసుకుని బతికితే కదా దినాం మంది మీద వాడి దోసుక తిందామనే చూస్తుంటారు కొందరు బట్టెవాజగాలు. ఈ దొంగతనాల గురించి దినాం ఒక ముచ్చట మాట్లాడుకుంటున్నా గాని అవి మాత్రం ఏడనో ఓ తానా తీరుగా అయితేనే ఉన్నాయి కదా. ఎందుకైనా మంచిది, ఎటు పోయినా ఏం చేసినా జర పైలంగుండుర్రి. ఏమంటున్నాం?